Hi, hello, welcome back to one more video on our channel, guys. ఇదైతే వీకెండ్ ట్రిప్ లో సెకండ్ డే అన్నమాట. ఫస్ట్ డే ఆల్రెడీ పాట్రింగ్ క్లబ్ వెళ్ళాం కదా, అది ముందు వీడియోలో పోస్ట్ చేసిన. ఎవరైనా చెక్ చేయకపోతే తప్పకుండా చెక్ చేయండి. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ జర్మనీ అన్నమాట. ఆ రోజు అది విజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మేమైతే ఆకెన్సీకి వెళ్తున్నాము. ఇది జర్మనీలో కాదు, ఆస్ట్రియాలో, అంటే చాలా నైబరింగ్ కంట్రీ లాగా అనమాట, దగ్గర మ్యూనిక్ నుంచి. సో అందుకని చెప్పేసి ఆకెన్సీకి స్టార్ట్ అయినాం మేము. మా మమ్మీ ఫేస్ కొంచెం డల్గు, ధ్రువ్ వాడికి కొంచెం టైర్డ్ అవ్వడం వల్లనో లేదంటే మొత్తం బ్యాగ్లోనే ఉండడం వల్ల మనిషి హీట్ వల్లనో వాడికి కొంచెం ఫీవరిష్గా ఉండే అనమాట. చాలా డల్గా ఉన్నాడు వాడు. సూపర్ యాక్టివ్ వాడు కొంచెం డల్ అయిపోతే మనకు డిఫరెన్స్ తెలిసిపోతుంది కదా డేలో. అందుకని మమ్మీ ఫేస్ కూడా అట్లా పెట్టింది అనమాట. మేమైతే ఆకెన్సీకి వెళ్తున్న దారిలో ఇక్కడ చాలామంది స్పాట్ అనుకుంటే చాలామంది ఆగడము, పిక్చర్స్ తీసుకోవడం నోటీస్ చేసినాము దూరం నుంచి. సరే ఏముందో చూద్దామని చెప్పేసి అయితే ఆగినాము. అండ్ ఇట్స్ వర్త్ ఇట్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ ప్లేస్ అంతా, అసలు భలే అనిపించింది, మంచిగా అనిపించింది. కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాం ఇక్కడ. ఇంకా అప్పటికి కొంచెమే డల్గా ఉన్నాడు మా వాడు, బట్ మేము డెస్టినేషన్ రీచ్ అయ్యే టైంకి ఇంకా డల్ అయిపోయింది అనమాట. వాడి ఒళ్ళు పట్టుకుని ఇట్లా కొంచెం వేడి ఉండే, లైట్గా ఫీవర్ వచ్చినట్టుంది. మమ్మీ ఒక్కసారి కరావా? వాడిని మమ్మీ ధ్రువ ఇది మ్యూనిక్ నుంచి 2.5 to 3 hours పట్టిందనమాట. అంత డిస్టెన్స్లో ఆకెన్సీ ఉంటుంది. ఇక్కడైతే మేము ఈ అటు సైడ్ ఒక వ్యూ ఉంది, రోడ్ క్రాస్ చేసి ఇటు సైడ్ ఒక వ్యూ ఉందనమాట. సో అక్కడైతే కొంచెం సేపు టైం స్పెండ్ చేసి పిక్చర్స్ తీసుకొని ఆ నేచర్ని కొంచెం పొగిడి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాం మళ్ళీ మన డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి. చూసారు కదా, వీళ్ళందరూ ఆగి కార్స్ పక్కకు పెట్టుకొని, మంచిగా పక్కకు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ కూడా ఉందన్నమాట. ఇట్లా కార్స్ పక్కకు పెట్టుకొని అక్కడ ఆగి పిక్చర్స్ తీసుకోవడానికి, చూడడానికి. సో ఇక్కడైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము మేము డెస్టినేషన్కి. ఈ వే అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీరు తమిళలో చూసుంటారో, స్విట్జర్లాండ్ని మించిన కంట్రీ అని. యూరోప్లో ఉంటున్న వాళ్ళకైతే డెఫినెట్లీ తెలిసే ఉంటుంది అండ్ దే విల్ యాక్సెప్ట్ ఇట్ అనమాట. దెర్ ఇస్ నో అదర్ గో. స్విట్జర్లాండ్ కంటే కూడా ఆస్ట్రియా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఇంకా అంత ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు. చూసినంత వరకు కూడా నాకు ఆస్ట్రియా చాలా బాగా అనిపించింది. స్విట్జర్లాండ్ కూడా బాగుంటుంది చాలా, బట్ ఇట్స్ మోర్ ఆన్ ద ఎక్స్పెన్సివ్ సైడ్ అనమాట. చాలా ఎక్స్పెన్సివ్ స్విట్జర్లాండ్. ఫుడ్ అయినా, స్టే అయినా, ఏదైనా, ఎంట్రన్స్ టికెట్స్ అయినా, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఆస్ట్రియా కొంచెం బెటర్ ఉండేది, బట్ ఆఫ్టర్ ఇన్ఫ్లేషన్ ఆస్ట్రియా కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోయింది. స్టిల్ స్విట్జర్లాండ్ కంటే కొంచెం బెటరే ఆస్ట్రియా ఇంకా ఎందులోనైనా. ఇక్కడైతే కంటైనర్స్ అనమాట అవన్నీ. పక్కకి రీచ్ అయిపోయిన డెస్టినేషన్కి మనం బయట కార్ పెట్టుకొని లోపలికి వచ్చినాము. అదంతా సైడ్కి కంటైనర్స్లో, అంటే ఐ మీన్ క్యాంపర్ వ్యాన్స్ ఉంటాయి కదా, వరల్డ్ ట్రిప్స్ చేసేవాళ్ళు ఆర్ వాట్ ఎవర్ ట్రిప్స్ చేసుకునే వాళ్ళు, ఆ క్యాంపర్ వ్యాన్స్ అనమాట అవి. అక్కడ కావాలంటే స్టే చేయొచ్చు కూడా. ఇక్కడ మేమేం స్టే చేయలేదు, జస్ట్ డే ట్రిప్ కోసం అని చెప్పేసి అయితే వచ్చినాం మేము. సో ఇది స్పాట్. బేసిక్గా ఇక్కడ చాలా వరకు రిలాక్స్ అవ్వడానికి వస్తారనమాట. మంచి ఇట్లా వాళ్ళ అంబ్రిలాస్, ఇట్లా బీచ్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ అంతా తెచ్చుకొని హ్యాపీగా అక్కడ కూర్చొని కొంచెం సేపు స్విమ్మింగ్ చేసి మళ్ళీ వచ్చి కూర్చొని మళ్ళీ వెళ్ళి స్విమ్మింగ్ చేసి అట్లా చేస్తారు యూజువల్లీ. బట్ మనకు స్విమ్మింగ్ రాదు కాబట్టి చూసి ఆస్వాదించడం తప్ప మనం ఏం చేయలేము అనమాట. బేసిక్గా వీళ్ళందరూ అదే అనమాట. ఒక సండే డే రోజు హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు ఇక్కడ. అది వచ్చేసి ఈ లొకేషన్. ఇక్కడ కొంచెం సేపు ఉంటాము. వాడికి కొంచెం అస్సలు వాడు వాటర్ అంటే మస్తు ఇష్టము. వాటర్లో కూడా ఎక్కువ ఆడుకోలేదన్నమాట వాడు. సో మాకు అర్థమైపోయింది ఈజ్ నాట్ సో గుడ్ అని చెప్పేసి కొంచెం సేపు ఉండి అక్కడే కొంచెం తిని వెళ్ళిపోతాం అన్నమాట మేము. ఉంది
బట్టలు ఉన్నాయి. వాడే కొడుతుంది. ఇస్తాం మమ్మీ ఒక్క సెకండ్. మమ్మీ ఎంత బాగున్నావు రాత్రి. అక్కడే ఫ్యూ తినే ఆప్షన్స్ ఉండే, లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్, సాసేజెస్, బర్గర్స్ అట్లా ఉండే అనమాట. సో అక్కడికి వెళ్ళి సింపుల్గా తినడానికి తీసుకొని వెళ్ళేటప్పుడు ఫ్రెష్ మాస్ లాగా కనిపించింది అనమాట. అది కావాలంటే మా మమ్మీ కొంచెం మంచిగా ఉంది చూసి పీకుతుంది, ఇక్కడ ఏదో పెద్ద క్రాఫ్ట్ చేద్దామని తీసుకున్నా. బట్ నేను ఏం చేయలేదు. అది ఫైనల్లీ మా మమ్మీ మా గార్డెన్లో చెట్ల మధ్యలో పెట్టిందనమాట. అది వచ్చేసి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.